న్యాయ వ్యవస్థ కూలిపోతే ప్రజాస్వామ్య మనుగడకే ముప్పని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. విజయవాడలో కోర్టు కాంప్లెక్స్ను సీఎం జగన్తో కలిసి ప్రారంభించిన సీజేఐ సామాన్యులకు వీలైనంత తక్కువ సమయంలో న్యాయం అందించాలనే తపన న్యాయమూర్తులు, న్యాయవాదుల్లోనూ ఉండాలని సూచించారు. న్యాయ వ్యవస్థకు ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు న్యాయవాదులు ముందడుగు వేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పిలుపునిచ్చారు. విజయవాడలో నూతన కోర్టు భవనాల సముదాయాన్ని సీఎం జగన్తో కలిసి ప్రారంభించారు. న్యాయ వ్యవస్థ అంతిమ లక్ష్యం అందరికీ న్యాయం అందించటమేనన్నారు. దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్య సమస్య పెండింగ్ కేసులు. ప్రజలకి అవకాశం ఉన్నంత వరకు తక్కువ వ్యవధిలో న్యాయం చేకూర్చాలనేటటువంటి తపన న్యాయమూర్తులకి, న్యాయవాదులకి ఉండాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ అంతిమంగా ప్రజలు తమ సమస్య పరిష్కారం కోసం కానీ, న్యాయం కోసం కానీ వచ్చేటటువంటి వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ మీద గౌరవం, నమ్మకం, విశ్వాసం అనేటటువంటి ఉండాలి. అప్పుడే న్యాయ వ్యవస్థ మనగలుగుతుంది. న్యాయ వ్యవస్థ కనుక కూలిపోతే, న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం పోతే, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతే మరి ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు చేతనైనంతలో ప్రజలకు న్యాయం చేకూర్చడం కోసం ప్రయత్నించండి. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీరు ఇవాళ సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి, గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు. సమాజం మీ వైపు చూస్తుంది. మీరు ఒక మార్గదర్శకులుగా ఉండి సమాజంలో మార్పు కోసం, సమాజంలో ముందుకు నడపడం కోసం ఉపయోగపడాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి. మీరు మీ జూనియర్ న్యాయవాదుల్ని దగ్గరకు తీర్చుకొని వాళ్ళకి తగిన ప్రోత్సహించి కనుక అభినందిస్తే వాళ్ళు తప్పనిసరిగా ఉన్నత స్థానాలకు వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. విభజన తర్వాత తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు జస్టిస్ ఎన్వి రమణ. ప్రజలంతా కష్టపడి రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధిలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాల మీద బాధ్యత పడకుండా ఇప్పటికే ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొన్నటువంటి అనేక రాష్ట్రాలకి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అదనపు నిధులు ఇచ్చి మరి భవనాల నిర్మాణం ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనేటటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తే కేంద్రం నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా కొంతమంది ముఖ్యమంత్రులు, ప్రత్యేకించి మరి బెంగాల్ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి, కొంతమంది ముఖ్యమంత్రులు మరి మాకు సపోర్టుగా నిలిచి కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం వస్తే విభజన జరిగిన తర్వాత మరి వెనకబడిపోయాము అనేటటువంటి ఆర్థికంగా కానీ అన్ని రకాల్లో వెనకబడిపోయినటువంటి ఒక ఆవేదన మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. కొంతవరకు వాస్తవం కూడా. ఈ సందర్భంగా మరి అందరూ కూడా మరి కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మరి దేశంలో ఒక అభ్యుదయమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని చెప్పేటటువంటి ఆశతోటి నేను ఉన్నాను. ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా సహకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. న్యాయ వ్యవస్థకు అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. చాలా చోట్ల చాలా జ్యుడిషియల్ కాంప్లెక్సెస్ కడతా ఉంటారు. అవన్నీ రొటీన్గా జరుగుతూ ఉంటాయి. కానీ అది సన్ ఆఫ్ ది సాయిల్. ఇదే కాంప్లెక్స్ 2013లో జస్టిస్ రమణ గారి చేతుల మీద కానీ అప్పట్లో శంకుస్థాపన జరగడం, మళ్ళీ ఈరోజు జస్టిస్ రమణ గారి చేతుల మీదగానే మళ్ళీ ఈరోజు ప్రారంభోత్సవం కావడం, ఇది కూడా ఒక దేవుడు విధి అని చెప్పి కూడా చెప్పచ్చు. జ్యుడిషియరీకి సంబంధించి ప్రతి విషయంలోనూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా సహకరించేందుకు సన్నద్ధంగా ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి ఒకే ఒక విషయం తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అంతకుముందు విజయవాడలోని నోవాటెల్ హోటల్లో సీజేఐతో ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు వేరువేరుగా కలిశారు. కాసేపు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.